ఫస్ట్ ఈ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మీరు విన్న వెంటనే మీ మదిలో మెదిలిన ఆలోచనలు ఏంటి? ఫస్ట్ మీరు సెర్చ్ చేసిందేంటి? వైన్ విమెన్ వెల్త్. వైన్ అవసరమైతే వైన్ వాడతాను, లేకపోతే విమెన్ని వాడతాను, లేకపోతే వెల్త్ వాడతాను. ప్రపంచంలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఇండస్ట్రియలిస్టులు, సెలబ్రిటీస్, స్పోర్ట్స్ సెలబ్రిటీస్, మీడియా సెలబ్రిటీస్, బాలీవుడ్ సెలబ్రిటీస్, ఇట్ డజంట్ మ్యాటర్. విమెన్ని ఎరగా వేసి 2019లో హీ వాజ్ బోర్న్ ఇన్ 1954. హీ డైడ్ రాదర్ ఆర్ సూసైడ్ ఆర్ మిస్టీరియస్ డెత్. 2019లో జైల్లో చనిపోయాడు. మిస్టీరియస్ డెత్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ క్వశ్చన్. ఇస్ ఇట్ సూసైడా, విషప్రయోగమా? ఎనిమీస్ హ్యావ్ ట్రైడ్ టు న్యూట్రలైజ్ హిమ్. ఆ రివిలేషన్స్ బయటికి రాకుండా. మరొక డౌట్ సార్, ఇఫ్ ఐ మే ఆస్క్, ఇప్పుడు జెఫ్రీన్ ఎస్టీన్తో డొనాల్డ్ ట్రంప్ కూడా దిగిన ఫొటోస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ డొనాల్డ్ ట్రంప్, బిల్ గేట్స్ నేమ్ ఇస్ దేర్, అనిల్ అంబానీస్ నేమ్ ఇస్ దేర్. స్పిరిచువల్ గురు ఆఫ్ ది వరల్డ్ ఆర్డర్ దలై లామా, ఆయన పేరు కూడా, దలై లామా పేరు కూడా ఉంది. దే హ్యావ్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ విత్ ద విమెన్ molestations or డొనాల్డ్ ట్రంప్ జెఫ్రీ ఎప్స్టీన్ ఇచ్చిన లాంగ్ బీచ్ ఐలాండ్ పార్టీస్లో, టెక్సాస్ ర్యాంచెస్లో తప్పనిసరిగా జెఫ్రీ ఎప్స్టీన్ని ఇతను ఎంగేజ్ చేశాడు. 100% డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ బీన్ టు ద సెలబ్రిటీ పార్టీస్ థ్రోన్ బై జెఫ్రీ ఎప్స్టీన్, నో డౌట్ అబౌట్ ఇట్. మరీనా అనే ఒక బ్రెజిల్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి, 14 సంవత్సరాల అమ్మాయి, న్యూయార్క్ మ్యాన్హాటన్లోకి పొట్ట చేత్తో పట్టుకొని వచ్చింది. ఆ మరీనా అనే అమ్మాయిని ఇంకొక అమ్మాయి, మ్యాక్స్వెల్ అనే అమ్మాయి, జెఫ్రీ ఎప్స్టీన్ దగ్గరికి తీసుకెళ్ళింది. జెఫ్రీ ఎప్స్టీన్ ఏం చేశాడు? మరీనా అనే అమ్మాయిని $300 పర్ గంట ఫ్లైట్లో ట్రావెల్ అవుతున్నప్పుడు చాలా టాప్ ప్రొఫైల్ పీపుల్ లైక్ వి నేమ్ సంథింగ్, వాళ్ళు వెళ్ళి చుట్టుకారం ఇంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్, ఉమెన్, సమ్ ఆర్ ఈవెన్ నాట్ 18 years లీగల్ ఏజ్ కూడా లేదు, వాళ్ళతో షేర్ చేసుకోవడం, ఫొటోస్ బయటకు రావడం. ఆఫ్రికన్ అమెరికన్ ఆర్ ఫిజికల్లీ వెల్ బిల్ట్ ఆల్డ్. ఆ ఆఫ్రికన్ ఉమెన్ యొక్క పీరియడ్ బ్లడ్ని కూడా కలెక్ట్ చేసి దాన్ని సైంటిఫిక్గా ఎక్స్పెరిమెంట్ చేసి అటువంటి స్ట్రాంగ్ డిఎన్ఏతో రాబోతున్న రోజుల్లో ఒక గొప్ప అందమైన, బాగా శారీరకంగా. సార్, ఎప్స్టీన్ ఒక్కడే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాడో, విస్తరించాడా అంటే ఎవ్వడూ నమ్మరు. దీనికి చాలా సహకారాలు ఉంటాయి, దీని వెనక ఎంతోమంది ఉంటారు. మరి ఎప్స్టీన్ పేరే ప్రముఖంగా బయటకు వస్తున్నటువంటి సందర్భంలో మిగతా వారి అరెస్టులు ఏమైనా రాబోయే రోజుల్లో ఉండొచ్చా? చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు పాటించొద్దు. హాయ్, వెల్కమ్ టు సాక్షి టీవీ. We have one of the finest person, greatest person in front of us anamata. He's a chairman, National Security Study Experts Committee, UGC, Government of India. He's a chairman of that. And founder and executive director, US State Department International Visiting Leadership Program Fellow and post-doctoralship from Israel and PhD in American Studies from Jawaharlal Nehru University, Delhi, and MA Political Science from Hyderabad Central University, and he is the head of Center for Human Security Studies. He is Dr. Ramesh Kannaganti. Ramesh Kannaganti is not a person, he is an institution himself. He inspires a lot of people, has a lot of energy. He is almost more than 50, but is still young, has the same energy as a teenager. Let's welcome Kannaganti Ramesh garu to Sakshi studio. And this exclusive podcast will explore his life experiences, and above all, we have a sensational thing. I don't call it sensational thing, it's called information thing. And where దీని గురించి మనం చర్చిద్దాం, ఎందుకంటే చాలా మందికి కూడా ఎప్స్టీన్ ఫైల్స్ అనేటువంటి విషయం గురించి లోతుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలనుకుంటున్నారు. కానీ సరిగ్గా దాని గురించి మాట్లాడగలిగేటువంటి వ్యక్తి ఉంటేనే దాని లోటుపాట్లు మనకు తెలుస్తాయి, దాంట్లో నిజాలు మనకు తెలుస్తాయి. We have such person who can reveal the facts, who can shed the lies. He is Mr. Kannaganti Reyes. Thank you very much, sir, for joining this session. Epstein files, sir. First, ఈ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మీరు విన్న వెంటనే మీ మదిలో మెదిలిన ఆలోచనలు ఏంటి? ఫస్ట్ మీరు సెర్చ్ చేసింది ఏంటి? ఫస్ట్లీ
చాలా ఎలాబొరేటివ్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. కష్టపడి సంపాదించుకున్న ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ. బిఫోర్ ఐ గెట్ ఇన్ టు జెఫ్రీ ఎప్స్టిన్ సెక్స్ టేప్స్ ఆర్ ద కైండ్ ఆఫ్ పొలిటికల్ ట్రెమర్స్, అదర్వైజ్ ద కైండ్ ఆఫ్ సోషో ఎకనామిక్ ట్రెమర్స్. భూకంపం తెలుసు కదా, ఇప్పుడు ప్రపంచంలో అన్ని క్యాపిటల్స్లో ఒక రకమైన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న జెఫ్రీ ఎప్స్టిన్ సెక్స్ ఫైల్స్ గురించి మాట్లాడే ముందల, ఆ ఎపిసోడ్స్ గురించి మాట్లాడే ముందల చిరు ప్రయత్నంగా ఒక మాట చెప్తా సాక్షి టీవీకి, సాక్షి టీవీ సాక్షిగా ప్రేక్షకులకి. ఏంటంటే, ఇది ఎక్కడో ఖండాంతరాల అమెరికాలో సంయుక్త రాష్ట్రాల్లో జరిగింది, దాంతో మనకి లింక్ ఏంటి, మనకు వచ్చే ఉపయోగం ఏంటి, లేకపోతే మనకు వచ్చే మంచి ఏంటి చెడు ఏంటి అని ఆలోచించే లోపల దీని యొక్క రివర్బేషన్స్, ఇంప్లికేషన్స్, కాన్సిక్వెన్సెస్ ఆర్ ఎఫెక్ట్స్ ఆర్ ది ట్రెమర్స్, TREMORS అంటే ప్రకంపనలు, మన క్యాపిటల్ని వేరే ప్రపంచంలో వేరే క్యాపిటల్స్ని కూడా తాకుతున్నాయి. కాబట్టి మనం దీని గురించి డిస్కస్ చేసుకోవాలి అంశము అనేది ఫస్ట్గా నాకు స్ఫురణ వచ్చిన అంశం. వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ డిడ్ స్టక్ టు యూ అని అడిగారు నన్ను. ఎస్ సార్. ఇది అంతర్జాతీయ సంబంధాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఆ దేశ నేషనల్ ఇంట్రెస్టే శాశ్వతము. భారతదేశానికి సంబంధించినంత వరకు ది లార్జెస్ట్ డెమోక్రసీ, అమెరికా ది ఓల్డెస్ట్ డెమోక్రసీ ఇన్ ద మోడర్న్ టైమ్స్. ఈ రెండింటి మధ్య ప్లస్ అమెరికాతో పాటు మిగతా దేశాలకు సంబంధించి మధ్య ఈ జెఫ్రీ ఎప్స్టిన్ ఈ సెక్స్ కుంభకోణము, దాని యొక్క పరిణామాలు రాజకీయంగా, ఆర్థికంగా, మిలిటరీ పరంగా, సొసైటల్ వాల్యూస్ పరంగా, సొసైటల్ వాల్యూస్ అంటే ఫ్యామిలీ వాల్యూస్ పరంగా ట్రూలీ ఏ విధంగా ఒక మనిషిని, ఒక రాజ్యాన్ని, ఒక దేశాన్ని, ఒక వ్యవస్థని ప్రభావితం చేస్తవి అనే దాని మీద మనం ఇప్పుడు చర్చించబోతున్నాము. వండర్ఫుల్ క్వశ్చన్ సిద్ధు గారు. ఫస్ట్ థింగ్ నేను ఏం సెర్చ్ చేశానంటే, జెఫ్రీ ఎప్స్టిన్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా ఎదిగాడు, ఎదిగే పరిణామ క్రమంలో గాంధీ గారు చెప్పినట్టు వాట్ కైండ్ ఆఫ్ మీన్స్ హ్యాజ్ హీ అడాప్టెడ్ టు అచీవ్ హిజ్ ఎండ్స్. ఆయన మీరు సిద్ధుగా, నేను రమేష్ కన్నిగంటిగా పుడతాం, లేదా మీరు ఫెయిర్గా టాల్గా పుడతాం, నేను నార్మల్ స్కిన్తో పుడతాం, లేకపోతే పలానా ప్రాంతంలో మీరు పుడతాం, పలానా ప్రాంతంలో నేను పుడతాం అనేది యాక్సిడెంట్, మన చేతుల్లో లేని అంశం అది. కానీ మన యొక్క ఇంటెంటు, మన యొక్క కంటెంటు, మన యొక్క క్యారెక్టర్తో మన కంట్రీకి మనం ఎలాంటి పేరు తెస్తున్నాం అనేది మన చేతిలో, మన వ్యక్తిత్వంలో, మన ప్రవర్తనలో ఉండేది. అవునా కాదు సార్? అవును సార్. ట్రూలీ మీరు హిందూగా పుడతారా, ముస్లింగా పుడతారా, తెలంగాణ వాడిగా పుడతారా, ఆంధ్ర వాడిగా పుడతారా, ఆఫ్రికా వాడిగా పుడతారా, ఏషియా వాడిగా పుడతారా అనేది మన చేతిలో లేని అంశం. అది యాక్సిడెంట్, అది భగవంతుడు నిర్ణయించేది అది. కానీ అక్కడ పుట్టిన తర్వాత మీకున్న ఇంటెంట్ అంటే మీకున్న ఉద్దేశంతో, మీకున్న కంటెంట్ సబ్జెక్ట్తో, మీకున్న క్యారెక్టర్ వ్యక్తిత్వంతో మీరు ఈ దేశానికి, అమ్మకి, మాతృభూమికి ఎలాంటి పేరు తెచ్చారనేదే చరిత్రలో మనం రాసుకోవాల్సిన అధ్యాయం. ఈ జెఫ్రీ ఎప్స్టిన్ పుట్టింది జూయిష్ అంటే యూదుల మతానికి సంబంధించిన జూయిష్ పేరెంట్స్కి పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? ఇండియా ఆర్థిక రాజధాని ఏంటి? ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబై. అమెరికా ఆర్థిక రాజధాని ఫర్ ఎగ్జాంపుల్ కాదు, ఇన్ రియాలిటీ నాట్ ఓన్లీ టు అమెరికా, ప్రపంచ ఆర్థిక క్యాపిటల్ ఏంటి అంటే న్యూయార్క్ పట్టణం. న్యూయార్క్ టౌన్లో, అమెరికాలో బ్రూక్లిన్ అనే ఏరియాలో జూయిష్ యూదుల కుటుంబానికి పుట్టినవాడే జెఫ్రీ ఎప్స్టిన్. రైట్. అతను అంచెలంచెలుగా ఎదగటానికి అతను అర్థం చేసుకుంది ఏంటంటే, షార్ట్కట్ మెథడ్ ఫాలో అవ్వాలా, లేదా తాబేల్లాగా వెళ్ళాలా, లేదా కుందేల్లాగా పరిగెత్తాలా, నిలబడి నీళ్లు తాగాల, పరిగెత్తి పాలు తాగాల. హౌ షుడ్ ఐ బికమ్ ఫేమస్, రిచ్, ఇన్ఫ్లుయెన్షియల్? You want to become a celebrity, good or bad? Good or bad? By hook or by crook? Yes. If that is the right idiom. Yeah, truly. By hook or by crook? ఏం చేసినా, తలకిందలు తపస్సైనా చేసిన, ఎవరిని ముంచినా, ఎవరిని లేపినా, నేను రిచ్ అవ్వాలా, సెల్ఫ్ సెంటర్డ్, స్వార్థం, గ్రీడ్ అంటే ఒక రకమైన వ్యామోహం, ఒక రకమైన ఆ ధన పిచ్చికి ఆ సెలబ్రిటీ స్టేటస్ కోసం వాడు ఎంచుకున్న యంత్రాంగం ఏంటంటే వైన్ విమెన్ వెల్త్. WWW, వైన్ విమెన్ వెల్త్. వైన్ అవసరమైతే వైన్ వాడతాను, లేకపోతే విమెన్ని వాడతాను, లేకపోతే వెల్త్ వాడతాను.
ఈ మూడింటిని వాడి ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్స్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచంలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న రాజకీయ నాయకులు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్స్, ఇండస్ట్రియలిస్టులు, సెలబ్రిటీసు, స్పోర్ట్స్ సెలబ్రిటీసు, మీడియా సెలబ్రిటీసు, హాలీవుడ్ సెలబ్రిటీసు, బాలీవుడ్ సెలబ్రిటీస్, డజంట్ మ్యాటర్ సెలబ్రిటీ, వీళ్ళందరికీ నేను విమెన్ని ఎరగా వేసి నేను అనుకున్నది సాధించాలి వ్యక్తిగతంగా. ఆ ప్రాసెస్లో ఏమైందంటే వేరే వాళ్ళు కూడా అతను వాడుకున్నారు, అతను కూడా వేరే వాళ్ళ చేత ఆ రకమైన కన్జ్యూమబుల్ ప్రొడక్ట్గా ఇతనే తయారయ్యాడు. బై ద టైమ్ హీ రియలైజ్డ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్, హీ వాజ్ నో మోర్, హీ ఈజ్ నో మోర్. 2019లో హీ వాజ్ బోర్న్ ఇన్ 1954 or 55 in America, in New York. He died rather, or suicide or mysterious death in 2019 in New York జైల్లో. 2019లో జైల్లో చనిపోయాడు. మిస్టీరియస్ డెత్ Mysterious ఇట్స్ ఎ గ్రేట్ క్వశ్చన్. మిస్టీరియస్ డెత్, ఇది ఇట్ సూసైడా, లేకపోతే విషప్రయోగమా, లేకపోతే ఎనిమీస్ హ్యావ్ ట్రైడ్ టు న్యూట్రలైజ్ హిమ్ సో దట్ ఆ రివిలేషన్స్ బయటికి రాకుండా. ఒక సినిమా స్టోరీ లాగా, లేకపోతే ఏదో ఒక హాలీవుడ్ సినిమాలో ఒక ఉంటాయి కదండి ఈవెంట్స్ అనేటువంటిది, ఎప్స్టీన్ ఫైల్స్ అనేటువంటిది, ఎప్స్టీన్ నిజ జీవితం అనేటువంటిది అంతే విధంగా కనిపిస్తూ వస్తుంది సార్. ట్రూలీ యూనో. కానీ ఇదేంటంటే ఈ టైంలో ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ బయటికి ఎవరు తీసుకొచ్చారు, ఎలా బయటపడ్డాయి, దీని నేపథ్యం ఏంటి సార్? వండర్ఫుల్ సిద్ధార్థ్ ఆర్ సిద్ధు గారు మంచి ప్రశ్న అడిగారు. వై నౌ అండ్ వాట్ ఈస్ ద ఇమ్మీడియట్ టార్గెట్ అండ్ స్ట్రాటజిక్ టార్గెట్? ఎస్. ఇమ్మీడియట్గా వచ్చే లాభం ఏంటి, దీర్ఘకాలికంగా వచ్చే లాభం ఏంటి? ఇప్పుడు జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ని ఓపెన్ చేయడం ద్వారా రాజు ఒక్కొక్కసారి తన రాజ్యాన్ని సక్రమంగా పరిపాలించలేనప్పుడు, తన లోటుపాట్లు బయటపడతాయి అన్నప్పుడు శత్రు దేశాలు మన మీద దాడి చేస్తాయి అని సొంత జనానికి చెప్పి సొంత జనాన్ని అందరినీ మళ్ళీ ఏకీకృతం చేస్తాడు. స్టేట్ క్రాఫ్ట్, రాజ్య నిర్వహణలో అపర చాణక్యుడు చెప్పిన ఒక నీతి ఇది. లేదా ఇటాలియన్ ప్రిన్స్ మ్యాకివెల్లి, ఇటాలియన్ పొలిటికల్ ఫిగర్ మ్యాకివెల్లి చెప్పిన ప్రిన్స్ రాసిన బుక్లో కూడా అదే సారాంశం. ఒక రాజు తన రాజ్య నిర్వహణ సరిగ్గా జరగనప్పుడు, లోపల ఓడిపోకుండా ప్రజల యొక్క విశ్వాసం కోల్పోతున్నాననే స్థితిలో ఉన్నప్పుడు దారి మళ్లించడానికి జన మనసు యొక్క కాన్సన్ట్రేషన్ని వేరే చోట ఫోకస్ చేయడానికి డైవర్షన్ ఆర్ టాక్టికల్ పాలిటిక్స్ ఆర్ మెనోవరబిలిటీ ఆర్ మెనోవరింగ్ ఆర్ ఎంగేజింగ్. ఇఫ్ యూ కెనాట్ విన్ ఓవర్ ద ఎనిమీ, ఎంగేజ్ ద ఎనిమీ అంటాడు. ఇఫ్ యూ కెనాట్ విన్ ఓవర్ ద ఎనిమీ, శత్రువు నువ్వు గెలవలేని పక్షంలో శత్రువుతో చెలిమి చేసినట్టో లేకపోతే రాయబారం నడిపినట్టో అతన్ని ఆకర్షించుకో అట్ ఎనీ కాస్ట్ అనే స్ట్రాటజీని మనం చూసినప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇంటి నిండా డొనాల్డ్ ట్రంప్కి విపరీతమైన కష్టాల్లో ఉన్నాడు. ఒక పక్క ఆర్థిక మాంద్యం, అమెరికాలో ఆర్థిక మాంద్యం, గవర్నమెంట్ షట్ డౌన్, ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేక ప్రభుత్వ ఉద్యోగుల్ని కట్ చేయండి రా బాబు, ఎందుకు పనికి రాకుండా ఉన్నారు అని డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ని లే ఆఫ్ చేస్తున్నాడు. అంటే గవర్నర్స్ కూడా మాట వినని సందర్భం, తప్పు మాటలు విన్న సందర్భం. సో ఆర్థికంగా సూప్ అంటే ఒక రకమైన ఉచ్చులో అమెరికా ఉంది. ఇంకో పక్కన చైనా భూతం ట్రంప్కి నిద్రపట్టినట్లా. చైనా ఇస్ ఆన్ ద రైజ్. చైనీస్ రైజ్ at whose cost and what cost? Yes. It is at American empire's declining phase. The power pendulum of United States of America, the exceptional state, the so-called American exceptionalism is on the waning downwards. Global pendulum is shifting towards the down path. Superpower is declining అనే దాన్ని అదొక అంశాన్ని ట్రంప్కి నిద్రపట్టినట్ల. ఒక పక్కన ఆర్థిక మాంద్యము, ఒక పక్కన డెమోక్రాట్స్, రిపబ్లికన్ పార్టీకి రైవల్ పార్టీ అయిన డెమోక్రాట్స్ ఇచ్చే టఫ్ ఫైటు, ఇంకో పక్కన ఎకనామిక్ డిప్రెషను, ఇంకో పక్కన గవర్నమెంట్ షట్ డౌను, ఇంకో పక్కన చైనీస్ రైజు, ఇంకొక పక్కన రష్యా బుల్డోజింగ్ డొనాల్డ్ ట్రంప్, ఇంకొక పక్కన గ్రీన్లాండ్ కావాలన్నాడు, ఇంకో పక్కన వెనుజులా ప్రెసిడెంట్ నైట్ ఎత్తుకొచ్చేసాడు.
అంత గందరగోళంగా ఉంది అమెరికా పరిస్థితి. ఇలాంటి ఇరాన్ పరిస్థితుల్లో పైన దాదాపు యుద్ధం చేసేస్తానని sorry. ఎంతవరకు వెళ్ళిపోయాడు. I'm glad that you raised that point. I'm sorry I missed out on that. US Iran, right? North Korea, South Korea, and Chinese expansionism into South China Sea. US Taiwan relations, Taiwan China relations, అంటే యుఎస్ ఇండియా ఎకనామిక్ India economic relations, India Russia. ఇంత గ్లోబల్ పాలిటిక్స్ మధ్య డొనాల్డ్ ట్రంప్ అండ్ బ్యాచ్ రిపబ్లికన్ పార్టీ ఏం చేసిందంటే తెలివిగా, ఇది వన్ ఆఫ్ ద వేస్ ఇన్ అండర్స్టాండింగ్ ఆన్ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అంటే, దాన్ని గనక కొద్దిగా అట్లా తీగలాగితే డొంక గదిలినట్టు అట్లా ఓపెన్ చేస్తే గ్లోబల్ అటెన్షన్ మొత్తం, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్రొఫెసర్ నామ్ చామ్స్కీ, సిద్ధు గారు, సార్ ప్రొఫెసర్ నామ్ చామ్స్కీ అని ఒక పేరెన్నిక గన్న యూదు జూవిష్ ప్రొఫెసర్ నామ్ చామ్స్కీ, ఆయన ఒక గొప్ప మాట చెప్పాడు. ఇన్ ఆర్డర్ టు విన్ ద ఎలక్షన్, ఇన్ ఆర్డర్ టు బీ ఇన్ ద పవర్ ఇన్ ద సీట్, వాట్ యూ నీడ్ టు డూ యు నో, యూ హ్యావ్ టు కన్సెంట్ని మ్యానుఫ్యాక్చర్ చేయమన్నాడు. ప్రజా అభిప్రాయాన్ని తమ అభిప్రాయంగా మార్చుకోవటానికి మీడియాను వాడుకొని టాక్టికల్ డైవర్షన్స్ పెట్టి ఉన్న విషయాన్ని పక్కన పెట్టి వేరే విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి కొన్నాళ్ల పాటు మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ని కనుక క్రియేట్ చేయగలిగితే, అంటే ప్రజా అభిప్రాయాన్ని ఒక మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ఆ ప్రజాభిప్రాయాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయటం ఎవరి కోసం? పార్టీ ఇన్ ద పవర్, లేదా కార్పొరేట్ అయితే సీఈఓ, ఒక మీడియా సంస్థ అయితే ఆ మీడియా సంస్థ సీఈఓ, ఒక ఇండస్ట్రియలిస్ట్ అయితే ఆ ఇండస్ట్రియలిస్ట్ తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రజాభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారానో, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానో, ప్రింట్ మీడియా ద్వారానో ప్రజాభిప్రాయాన్ని తన అనుగుణంగా మార్చుకొని టు సర్వైవ్ ఇన్ ద సీట్, మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అనే ఒక కాన్సెప్ట్ ఉందో దాని అప్లికేషన్ పార్టే జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్. మరొక డౌట్ సార్, ఇఫ్ ఐ మే ఆస్క్, ఇప్పుడు జెఫ్రీ ఎప్స్టీన్తో డొనాల్డ్ ట్రంప్ కూడా దిగిన ఫొటోస్ ఉన్నాయి. మరి ఒకవేళ ఆ ఫొటోస్ చూసి ఎవరైతే అపోజిషన్ పార్టీస్ ఉన్నాయో, లేకపోతే అమెరికన్ కంట్రీ మీద సరైన అభిప్రాయం లేదు, ఎస్పెషల్లీ డొనాల్డ్ ట్రంప్ మీద అభిప్రాయం సరైన లేని కంట్రీస్ కూడా ఈ యొక్క ఫొటోస్తో, ఈ యొక్క ఎవిడెన్సెస్తో మీరన్నట్లుగా కంటెంట్ని మ్యానుఫ్యాక్చర్ చేసి డొనాల్డ్ ట్రంప్కి ఎప్స్టీన్ ఫైల్స్లో కూడా ఉన్నాడు, ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఎప్స్టీన్ ఫైల్స్ అన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆత్మహత్య సదృశ్యంలోకి నెట్టివేయబడతాడా? అది తెలిసి కూడా ఈ యొక్క ఎప్స్టీన్ ఫైల్స్ని బయట పెట్టాలనేటువంటి ఒక ఏమంటారు దాన్ని, తెలివి అంటారా, లేకపోతే Strategy-ఆ? దొరికిపోవడం అంటారా, స్ట్రాటజీ అంటారా, టాక్టిక్స్ అంటారా, వాట్ యు సే ఆన్ దట్? ఎస్, డొనాల్డ్ ట్రంప్ జెఫ్రీ ఎప్స్టీన్ ఇచ్చిన లాంగ్ బీచ్ ఐలాండ్ పార్టీస్లో, టెక్సాస్ ర్యాంచెస్లో, ఆర్ వేరెవర్ ది పార్టీస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, సెలబ్రిటీ మీట్స్లో తప్పనిసరిగా జెఫ్రీ ఎప్స్టీన్ని ఇతను ఎంగేజ్ చేశాడు. 100% డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ బీన్ టు ద celebrity parties thrown by Jeffrey Epstein. Yeah. No doubt about it. Whether Donald Trump has involved directly himself in any of these physical Yeah. / sexual / adulterated or adult content, ante we don't have any 100% proof on that. But has he been there in the party thrown by Jeffrey Epstein? Yes. Not only Donald Trump, Bill Gates' name is there, No. Anil Ambani's name is there, Yeah. including Dalai Lama. the spiritual guru of the world order, Dalai Lama, championing the cause of spirituality / peace, world order, global peace. ఆయన పేరు కూడా దలై లామా పేరు కూడా ఉంది. They have been invited to the party. They were part of the party, but that doesn't mean they have directly involved with the women molestations or sexual favors. ఒక సెలబ్రిటీ పార్టీకి రకరకాల వ్యక్తులు రకరకాల మైండ్ సెట్తో వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ఆ సెలబ్రిటీ స్టేటస్ పార్టీకి నేను వెళ్తాం మూలాన నేను అనుకున్న ప్రాజెక్ట్కి ఫండింగ్ వచ్చింది,
ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్స్ అందరూ హై నెట్వర్త్ ఇండివిజువల్స్, హెచ్ఎన్ఐస్, నాట్ హెచ్ఐవిస్, యా 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 హెచ్ఎన్ఐస్, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అందరూ ఈ జెఫ్రీ ఎప్స్టీన్ పార్టీలకు వస్తున్నారు కాబట్టి నేను అక్కడికి వెళ్తాం మూలాన నాకు కావాల్సిన ఏంజల్ ఫండింగ్ యాజ్ ఏంజల్ ఇన్వెస్టర్స్ ఆర్ మీటింగ్ దేర్, కాబట్టి ఐ వాంటెడ్ టు గో, అందుకని వెళ్ళాను. మై ప్రజెన్స్ దేర్ ఈజ్ ఓన్లీ టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ అట్రాక్టింగ్ business investment to my business proposition, not necessarily indulging in the other activities of sexual in nature or physical in nature. Bill Gates explanation ide, Donald Trump explanation ide, రేపొద్దున అనిల్ అంబానీ గారు కానీ ఎవరైనా దే ఆల్ గో బై దిస్ వర్షన్, దిస్ లైన్ ఆఫ్ థింకింగ్ని మన మొదలు ప్రజెంట్ చేస్తారు. టైమ్ ఓన్లీ విల్ హ్యావ్ టు డిసైడ్. ఫోరెన్సిక్ ఎవిడెన్స్, డిజిటల్ ఫోరెన్సిక్స్ అని, మొబైల్ ఫోరెన్సిక్స్ అని, ఫిజికల్ ఫోరెన్సిక్స్ అని, ఫోరెన్సిక్స్లో చాలా లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలు వచ్చినాయి. ఎమర్జింగ్ టెక్నాలజీస్ అయిన ఏఐని అండ్ మిగతా వాటిని ఫోరెన్సిక్స్లో ఉన్న ఈ డిజిటల్ ఫోరెన్సిక్స్, మొబైల్ ఫోరెన్సిక్స్, ఈ టెక్నాలజీని వాడి ఈ టేప్స్లో ఉన్న వాళ్ళు ఈ సెక్షువల్ ఫేవర్స్ వైపు కూడా వెళ్ళారా లేదా అనేది డిసైడ్ అవడానికి ఇంకొంత టైం పట్టుద్ది. కానీ ప్రస్తుతానికి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సిద్ధు గారు, సార్ సామాజిక విలువలు పడిపోతున్నవి, అవును, కుటుంబ విలువలు పడిపోతున్నవి, నీతి జాతి మన తన అమ్మ చెల్లి భార్య భర్త వావి వరుసలు కూడా వావి లేకుండా వరుసలు మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాల వైపే వెళ్ళిపోతా మానవనీయ కోణము, హ్యూమనిజము, హ్యూమానిటేరియన్ అప్రోచ్ నశిస్తా నక్సలిజము, టెర్రరిజము, కమ్యూనలిజము, కాస్టిజము, రీజనలిజము, పెరోకలిజము, రైట్, సోషలిజము, క్యాపిటలిజము, కమ్యూనిజము, ఈ ఇజమ్స్ పెరిగిపోతా అసలు ఇజం ఏంటి? హ్యూమనిజం. మానవత్వము, మానవతావాదం అనేది నశిస్తా మానవ సంబంధాలలో ఆర్థిక సంబంధాలే ప్రముఖంగా పెట్టుకొని వావి వరుసలు మార్చి నీతి జాతి లేకుండా, ఫ్యామిలీ వాల్యూస్, కుటుంబ విలువలు లేకుండా, సంస్కృతి సాంప్రదాయము, సాఫ్ట్ పవర్ లేకుండా ఒక సొసైటీ కానీ, ఒక రాజ్యం కానీ, ఒక కుటుంబం కానీ ప్రవర్తిస్తే ఏదో ఒక రోజున ప్రకృతి అందరిని తొక్కేసిద్ది కిందకి. అధపాతాళానికి వెళ్ళటానికి మన ఓన్ బిహేవియరే కారణమవుద్ది అనేది ఇంకొకసారి నిరూపించబడింది జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ ద్వారా. అంటే నీ కర్మ నిన్ను వెంటాడుద్ది, కర్మ సిద్ధాంతం చెప్తున్నా ఇక్కడ నేను. జెఫ్రీ ఎప్స్టీన్ ఉదంతంలో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండియన్ కర్మ సిద్ధాంతం, నాట్ నెసెసరీ ద హిందూ కర్మ సిద్ధాంతం. ఇండియన్ అని చెప్పా. ఇండియన్ అంటే హిందూ, ముస్లిం, సిక్ అండ్ క్రిస్టియన్ అండ్ జూయిష్ ఆల్ పుట్ టుగెదర్, లెట్స్ ఏ ఇండియన్నెస్. మనం కర్మ సిద్ధాంతం మనం బాగా నమ్ముతాం. యాజ్ యూ సో యూ రీప్, యద్భావం తద్భవతి. సో ఇన్ ద ఏజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ డేటా సెట్స్ చాలా ఉన్నాయి. డేటా సెట్స్ని ఆపరేట్ చేసే కరెక్ట్ రైట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ లేదనుకోండి, మీ దగ్గర నాలెడ్జ్ ఉంది సార్, మీ దగ్గర స్కిల్ ఉంది, కానీ మీ దగ్గర రైట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ లేదు, బిహేవియర్ లేదు, ఏమవుద్ది? పతనం స్టార్ట్ అవుద్ది. అమెరికాలో జరుగుతుంది అదే. జెఫ్రీ ఎప్స్టీన్ ఉదంతంలో మనం గమనించాల్సింది ఏంటంటే వావి వరసలు, మానవ సంబంధాలు గాలికి వదిలేసి ధనార్జన చేయటానికి విమెన్ని, వైన్ని, వెల్త్ని వాడి రాజ్యాధికారాన్ని ఛేదిక్కించుకోవటానికి సామం, దానం, భేదం, దండం మన చాణక్యుడు చెప్పినట్టుగా అన్నీ మిక్స్ కొట్టి దాంట్లో మానవ సంబంధాలకి దెబ్బతీసే విధంగా జెఫ్రీ ఎప్స్టీన్ ఈ సెక్స్ ఫైల్స్ ఉదంతం మనకేం చెప్తుందంటే మనం చేసిన కర్మలు మనల్ని వదలవు. అది దేశానికైనా, కుటుంబానికైనా, రాష్ట్రానికైనా, ఒక వ్యక్తికైనా. కాబట్టి మన సివిల్ సొసైటీలో ఎంత మీకు రాజ్యాధికారం కాంక్ష ఉన్నా, ఎంత ధనాధికారం కాంక్ష ఉన్నా, విమెన్ని, వైన్ని, వెల్త్ని వాడటం అనేది తప్పు. దానికి వాడినందుకు శిక్ష అనుభవించవలసిందే అనేది క్రిస్టల్ క్లియర్గా ఈ ఉదంతం ద్వారా బయటకు వచ్చింది. ఎస్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, మీరు అన్నట్లుగా
మానవీయ విలువలకి నిజంగా ఇది చాలా జిగుప్సాకరంగా కూడా ఉంటుంది. దాని గురించి తెలుసుకున్న కొద్దీ, దాని గురించి చిన్నపిల్లల దగ్గర ఆలోచించిన నుంచి కొద్దీ ఆ వీడియోస్ 14 గర్ల్స్ నుంచి ట్రూలీ మరీనా అనే ఒక బ్రెజిల్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి 14 సంవత్సరాల అమ్మాయి న్యూయార్క్ మ్యాన్హాటన్లోకి పొట్ట చేత్తో పట్టుకొని వచ్చింది. ఆ మరీనా అనే అమ్మాయిని ఇంకొక అమ్మాయి మ్యాక్స్వెల్ అనే అమ్మాయి ఈ మరీనా అనే అమ్మాయిని జెఫ్రీ ఎప్స్టీన్ దగ్గరికి తీసుకెళ్ళింది. జెఫ్రీ ఎప్స్టీన్ ఏం చేశాడు, ఆ అమ్మాయి యొక్క ఆర్థిక పరిస్థితులు, ఆ అమ్మాయి యొక్క ఏకాంత, అంటే షీఈ్ వెరీ న్యూ టు ద కంట్రీ. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ కాల్డ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. వలసవాదుల దేశం, వలసొచ్చిన దేశం పొట్ట చేత్తో పట్టుకొని. వాళ్ళు రాగానే ఆర్థిక ఇబ్బంది ఉంటుంది, ఉండటానికి ఇల్లు ఉండదు, చేయడానికి ఉద్యోగం ఉండదు, ఎవరిని కలవాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్ని ఇతను ఎన్కాష్ చేసుకొని జెఫ్రీ ఎప్స్టీన్ ఆ అమ్మాయిని, మరీనా అనే అమ్మాయిని $200 $300 పర్ గంట ఇస్తా, ఆ అమ్మాయి ద్వారా ఇంకా అలాంటి వందల మంది అమ్మాయిని రిక్రూట్ చేసుకొని వాళ్ళని హై సొసైటీ, హై నెట్వర్త్ ఇండివిజువల్స్కి ఒక ఎరగా వేసి ట్రాప్గా వాళ్ళ పాలసీల మీద సంతకాలు పెట్టించుకోవటం. పబ్లిక్ పాలసీ ఇక్కడ చూడండి, స్త్రీని ఉపయోగించి, ధనాన్ని ఉపయోగించి, మదాన్ని ఉపయోగించి, కామం, క్రోధం, మదం, మోహం, మాత్సర్యం ఈ అన్ని అరిషడ్ వర్గాలను ఉపయోగించి రాజ్యాధికారాన్ని కొడతం కోసం, రాజ్యాధికారాన్ని గెలుచుకోవటం కోసం వాడిన ఉదంతం మనకు క్లియర్గా కనపడుతుంది. ఇలాంటివి భారతదేశంలో జరగకుండా మనం ఏం చేయాలి, మన మైండ్ సెట్స్ని, మన ఫ్యామిలీ వాల్యూస్ని మనం ఏ విధంగా హ్యూమన్ రిలేషన్స్లో ఆ హ్యూమనిజాన్ని మిస్ కాకుండా, నాట్ మటీరియలిజం, నాట్ సింథటిక్ ప్లాస్టిక్ రిలేషన్స్, ఆర్గానిక్ హ్యుమానిటేరియన్ రిలేషన్స్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అనే దాని మీద కనీసం ఇప్పుడైనా మనం శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధం కావాలంటాడు చాణక్యుడు. యుద్ధం జరిగేటప్పుడు ప్రాక్టీస్ చేస్తే కుదరదు, యుద్ధం రాకముందులే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కానీ యుద్ధం గెలవగలం. సో ఇలాంటి ఉదంతము మనకి చాలా, ఎవ్రీ డిజాస్టర్ ఈజ్ ఎ లెసన్ టు బి లెర్న్డ్. ఎంతో నాగరికత కలిగిన దేశం, లేకపోతే ఎంతో డెవలప్ అయిన దేశం అమెరికా అని చెప్తుంటాం సార్. ఇటువంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు, ఇటువంటి భయంకరమైన వాస్తవాలు బయటపడినప్పుడు భారతీయ సమాజంలో మనం నివసిస్తూ ఏంట్రా ఇంత అన్యాయంగా ఉంది అనేటువంటిది మనకు ఆగ్రహంగా అనిపిస్తూ ఉంటుంది. అమెరికాలో చాలా కాలం పాటు మీరు ఉన్నారు కాబట్టి ఒక సగటు అమెరికన్ సిటిజన్ యొక్క భావజాలం కూడా భారతీయుని యొక్క భావజాలం లాగానే ఉంటుందా? వాళ్ళ పర్సెప్షన్ ఆఫ్ థింగ్స్ అనేటువంటిది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే మీ మాటలో చెప్పండి సార్. సగటు అమెరికన్ పౌరుడు, an individual, an average American citizen, హిస్పానిక్ అవ్వచ్చు అతను బై ఎథ్నిక్ జీనియాలజీ, అతను హిస్పానిక్ అవ్వచ్చు, అంటే లాటిన్ అమెరికా నుంచి వచ్చి అమెరికాలో సెటిల్ అయిన అవ్వచ్చు, అరబ్ కంట్రీస్ నుంచి వచ్చి అమెరికాలో సెటిల్ అయిన వాడు అవ్వచ్చు, ఏషియన్ కంట్రీస్ నుంచి వెళ్ళిన ఏషియన్ అమెరికన్ అవ్వచ్చు, ఆఫ్రికా నుంచి వెళ్ళిన ఆఫ్రికన్ అమెరికన్ అవ్వచ్చు, ఎవరైనా కానీ సగటు అమెరికా పౌరుడు కూడా సిగ్గుతో తల ఉంచుకొని ఇలా జరగకుండా ఉంటే బాగుండేది, చాలా ఇన్హ్యూమన్గా ఉంది ఇది, అంటే అవమానకరంగా మానవ ప్రవర్తనకు విరుద్ధంగా ఉంది ఇది, చిన్నపిల్లల దగ్గర నుంచి అంత పెద్దవాళ్ళని రాజ్యాధికారం కోసం, ధనం కోసం వాడటం అనేది పొరపాటు అనేది యావరేజ్ అమెరికన్ సిటిజన్ కూడా ఫెల్ట్ వెరీ హ్యూమిలియేటెడ్, డిప్రెస్డ్, ఫ్రస్ట్రేటెడ్ ఓవర్ ద థింగ్స్ దట్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్ ద జెఫ్రీ ఎప్స్టీన్ ఎపిసోడ్. జెఫ్రీ ఎప్స్టీన్ ఎపిసోడ్లో, ఈ కథలో, లేకపోతే ఈ నగ్న సత్యంలో జరిగిన అంశాలన్నీ సగటు అమెరికన్ పౌరుడిని కూడా హృదయాన్ని కలిచివేసినాయి. అండ్ వన్ మోర్ స్టోరీ సార్, ఫ్లైట్లో ట్రావెల్ అవుతున్నప్పుడు చాలా టాప్ ప్రొఫైల్ పీపుల్ లైక్ వి నేమ్ సంథింగ్, వాళ్ళు వెళ్ళి చుట్టుకారం ఇంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్, ఉమెన్, సమ్ ఆర్ ఈవెన్ నాట్ 18 years లీగల్ ఏజ్ కూడా లేదు, వాళ్ళతో షేర్ చేసుకోవడం, ఫొటోస్ బయటకు రావడం, దట్ ఇన్ ఎయిర్లైన్స్ వేర్ దే ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నప్పుడు వాట్ ఈస్ దిస్, వేర్ ఆర్ వి గోయింగ్, ఎక్కడికి వెళ్తున్నాం సమాజం? ఏదో ఒక ప్రైవేట్ హౌస్. ఇంకో చెప్పనా సార్, ఇంకొకటి ఉంది సిద్ధు గారు, ఇంకోటి చెప్తాను. ఆఫ్రికన్ అమెరికన్ ఆర్ ఫిజికల్లీ వెల్ బిల్ట్ ఆల్డ్. ఆఫ్రికన్ అమెరికన్ విమెన్ ఉంది కదా, ఆ విమెన్ పీరియడ్ బ్లడ్ ఉంటుంది. ఇప్పుడు విమెన్కి పీరియడ్స్ రావటం అనేది కామన్. ఆ ఆఫ్రికన్ ఉమెన్ యొక్క పీరియడ్ బ్లడ్ని కూడా కలెక్ట్ చేసి దాన్ని సైంటిఫిక్గా ఎక్స్పెరిమెంట్ చేసి
అటువంటి స్ట్రాంగ్ డిఎన్ఏతో రాబోతున్న రోజుల్లో ఒక గొప్ప అందమైన బాగా శారీరకంగా మానసికంగా ఇంటలెక్చువల్ పరంగా అన్ని బ్రీడ్స్ని కలిపి ఒక కొత్త బ్రీడ్ని ఎట్లా తీసుకురావాలి అనే దిశగా కూడా జెఫ్రీ ఎప్స్టిన్కి ఓన్లీ సెక్స్ అంట కొట్టద్దు మీరు, ఈ ఆలోచన కూడా ఉంది. దానికి సంబంధించిన వీడియోలు కూడా పెట్టండి. జెఫ్రీ ఎప్స్టిన్ యొక్క సబార్డినేట్ అసోసియేటు ఆఫ్రికన్ అమెరికన్ ఉమెన్ని అట్రాక్ట్ చేసి వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టాడు హోటల్లో. ఏమడుగుతున్నాడు తెలుసా? మన ఊహ కూడా అందు ఇలాంటి మీ అందరి పీరియడ్ బ్లడ్ ఉంటుంది, నెలకోసారి వచ్చే ఋతుస్రావము. ఆ ఋతుస్రావం మీ పీరియడ్లో నుంచి వచ్చే బ్లడ్ ఉంటుంది కదా, ఆ బ్లడ్ని కలెక్ట్ చేసి మాకు ఇస్తే మీకు $200 $300 ఇస్తాము. మీకు అర్థమవుతుందా అసలు? అంటే ఇక్కడ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ సెక్షువల్ ఫేవర్సు, శారీరక సంబంధాలు, ఇదంతా ఒకెత్తు. ఇది బయట కనపడేది. దీని అనకుండా చెప్తున్నా మీకు, నేను ఎనాలిసిస్ చెప్తున్నా. ఇది ఓన్లీ బయటకు కనపడేది. ఇది శారీరకంగా విమెన్ని వాడుకోవటానికి, డబ్బులు ఉన్న వాళ్ళకి వలయటానికి వీళ్ళని ఉమెన్ని ఎరగా వేస్తున్నాడు జెఫ్రీ ఎప్స్టిన్. ఇది వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. ద అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ యూజింగ్ ద విమెన్ ఆఫ్ డిఫరెంట్ నేషనాలిటీస్ అండ్ ఎథ్నిసిటీస్ టు కలెక్ట్ ఇంపార్టెంట్ బ్లడ్ శాంపిల్స్ అండ్ మేక్ ఏ సెపరేట్ మ్యానుఫ్యాక్చర్. అక్కడ ఇందాక మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అని చెప్పా, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ ఊంబ్, ఒక కొత్త అంబులికల్ కార్డ్, కొత్త జీవాన్ని, కొత్త జీవరాశుల్ని, అంటే ఒక కొత్త బలీనమైన స్మార్ట్, స్ట్రాంగ్, సెక్యూర్, గ్లామరస్ రేస్ను ఒకటి క్రియేట్ చేయాలి అంటే వీటి మీద కూడా పరిశోధనలు చేయాలి అనేది సెకండ్ లేయర్ ఆఫ్ జెఫ్రీ ఎప్స్టిన్. టు మీ, ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. నో వన్ హ్యాస్ థాట్ అబౌట్ దిస్ యాంగిల్. ఓన్లీ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ women being used as a concubines or as a entertainers to entertain the rich and powerful. అది మాత్రమే మాట్లాడుతున్నారు, ఇది మాట్లాడట్లా. దెర్ ఈజ్ ఏ డిఫరెంట్ యాంగిల్. ఎందుకంటే దీనికి ఒక విజ్ఞానం కావాలి, దీనికి ఒక నాలెడ్జ్ కావాలి, ఇన్వెస్టిగేటివ్ అప్రోచ్ ఉండాలి. ఇదంటే investigative. ఈజీ టు టాక్, ఈజీ టు షేర్, Absolutely. ఈవెన్ లేమన్ కూడా మాట్లాడొచ్చు. కాబట్టి విరివిగా సమాజంలో దీని గురించి చర్చ ఉంటుంది. ఎవరికైతే సబ్జెక్ట్ ఉంటుందో, ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో ఆ లోతులకి వెళ్ళి వాళ్ళు ఆలోచించినప్పుడు మాత్రమే దీని గురించి చర్చించుకోగలరు, మాట్లాడుకోగలరు. పెద్దగా అందుకనే భయపడరు. ప్లాన్, ప్రిపేర్, పర్స్పైర్ అండ్ ఇన్స్పైర్. ఐ రిపీట్, ప్లాన్, ప్రిపేర్, పర్స్పైర్ అండ్ ఇన్స్పైర్. ఈ 4 మాట ఎందుకు చెప్పాను తెలుసు? ఈ 4 వర్డ్స్, ఆ 4 వర్డ్స్ని జెఫ్రీ ఎప్స్టిన్ హీ వాంటెడ్ టు ఇన్స్పైర్ హిజ్ స్కూల్ ఆఫ్ థాట్. ఆయన స్కూల్ ఆఫ్ థాట్ ఏంటో తెలుసా? జనాలకి చెప్పేదేమో ఓన్లీ సెక్షువల్ ఫేవర్స్ కోసము హై ఎండ్ సెలబ్రిటీస్ అందరిని ఒక చోట తీసుకొచ్చి వాళ్ళకి విమెన్ని, వైన్ని, వెల్త్ని ఎరగా వేసి రాజ్యాధికారం కోసము లేకపోతే ఇంకో దానికోసము చేస్తున్నారనేది ఇది బయట సర్క్యులేట్ అవుతున్న స్టోరీ. ఇది నిజమే. ఇది ఎంతవరకు నిజం అంటే సాధారణ జనాల్ని నోరు మూపించడం కోసం లేకపోతే చెప్పించడం కోసం. దీని వెనుకున్న అసలు పెద్ద కుట్ర ఏంటంటే బెస్ట్ మైండ్స్ని, ఫిజికల్లీ, ఇంటలెక్చువల్లీ బెస్ట్ మైండ్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే విమెన్తోనే. సృష్టికి మూలం విమెన్, మహిళ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. దానికి వీళ్ళు ఎంచుకున్నది ఎవరో తెలుసా? ఆఫ్రికన్ అమెరికన్ ఉమెన్ని, నల్ల జాతికి సంబంధించిన ఆఫ్రో అమెరికన్ ఉమెన్ యొక్క పీరియడ్ బ్లడ్ని శాంపుల్స్లో కలెక్ట్ చేసి దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడం కోసం టు బి నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. అది వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ జెఫ్రీ ఎప్స్టిన్. ఈ ఆబ్జెక్టివ్ ఎవరిచ్చారు, ఈ గోలు జెఫ్రీ ఎప్స్టిన్కి అంటే దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తే మనకు తెలుస్తుంది. సర్ప్రైజింగ్ సార్. అండ్ యాంటీ ఏజింగ్ కూడా, అన్ని రకాలు. యాంటీ ఏజింగ్ చూసినట్లయితే మరీ దారుణంగా ఉంది. కలెక్టింగ్ దిస్ అడ్రిలినిన్, దానికైతే మరీ దారుణంగా ఉండేటువంటి సిచ్యువేషన్ సార్. ఇదంతా బయట కనపడేది ఏది? అమ్మాయిలు, సెక్స్ టేప్స్,
రిచ్ పవర్ఫుల్కి ఎరగేయాలి, ఇదంతా అందరూ ప్రపంచం మొత్తం దీని గురించి మాట్లాడుతున్నారు. అసలు ఇది ఇంపార్టెంట్ కాదు. ఇది వేశ్య, ప్రాస్టిట్యూషన్, ఇది కొత్త రకం ఇది అంతే. వేశ్య, New form. ప్రాస్టిట్యూషను, అమ్మాయిల్ని వాడటము, రాజ్యాధికారాన్ని సంపాదించడం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి మానవుడు పుట్టినప్పటి నుంచి ఉంది. అది కాదు ఇంపార్టెంట్. వీళ్ళందరినీ సమావేశపరుస్తుంది. ఎందుకంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ నువ్వు చోట కలెక్ట్ చేసి అంటే ఇది ఇంకొక యాంగిల్, ఇంకొక తప్పుడు యాంగిల్ ఉంది. మళ్ళీ చిన్నపిల్లల్ని ఒక చోట తీసుకొచ్చి ఆ చిన్నపిల్లల చేత కూడా ఫిడోఫైల్ అంటారు. చిన్నపిల్లల మీద లైంగిక అత్యాచారాలు చేయటం కూడా తప్పు, చాలా పెద్ద తప్పు అది. ఆ తప్పు కూడా జెఫ్రీ ఎప్స్టీన్ ఎందుకు చేస్తున్నాడో తెలుసా? మ్యావరిక్ అంటారు. మ్యావరిక్ అంటే ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత డబ్బు మదం, అధికార మదం ఎక్కిన తర్వాత మనిషికి నేల మీద నడవడు. ఆ నేల మీద నడవని డబ్బు మదము, అధికార మదం ఎక్కిన వాళ్ళకి డిఫరెంట్గా ట్రీట్ చేయటం ద్వారా ఈ చిన్న చిన్న పిల్లల్ని ఎరగేసి అదొక నీచమైన దాంట్లో కూడా వెళ్ళారు. ఉన్మాదంలోకి వెళ్ళారు. అంటే ఇక్కడ మెనీ లేయర్స్ ఉన్నాయి. జస్ట్ ఆల్ ఆఫ్ యూ, సాక్షి టీవీ ప్రేక్షకులను చెబుతున్నా, ఒక ఉల్లిపాయను ఒలిస్తే ఎన్ని పొరలు వస్తాయో ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఎపిసోడ్ని అన్ని పొరలుగా ఓపెన్ చేసి మనం ఇన్వెస్టిగేట్ చేసి చూస్తే, ఎనాలిసిస్, విశ్లేషణ చేస్తే రాజకీయ కోణము, శారీరక కుట్ర, ఆర్థిక కుట్ర, రాజ్యాధికారాన్ని సాధించడం కోసం పారిశ్రామికవేత్తల్ని, టెక్నాలజీ వాళ్ళని, బ్యూరోక్రాట్స్ని, సెలబ్రిటీస్ని, స్పోర్ట్స్ స్టార్స్ని, ఫిల్మ్ స్టార్స్ని ఒక్కొక్క లేయర్ తీస్తూ ఉంటే మీకు మొత్తం అవగతం అవుతుంది 360 డిగ్రీ యాంగిల్లో. సార్, ఎప్స్టీన్ ఒక్కడే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాడో, విస్తరించాడా అంటే ఎవ్వడూ నమ్మరు. దీనికి చాలా సహకారాలు ఉంటాయి, దీని వెనక ఎంతోమంది ఉంటారు. మరి ఎప్స్టీన్ పేరే ప్రముఖంగా బయటకు వస్తున్నటువంటి సందర్భంలో మిగతా వారి అరెస్టులు ఏమైనా రాబోయే రోజుల్లో ఉండొచ్చా? దీనిపైన యుఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏమైనా దర్యాప్తు సీరియస్గా చేసే అవకాశం ఉందా? లేకపోతే ప్రభుత్వమే ఒక ఎప్స్టీన్ ఫైల్స్ని బయట పెట్టేటువంటి పరిస్థితులు మనకు అనుమానాలు ఉన్నప్పుడు ఎంతవరకు నిజాలు వెలుగు చూసే అవకాశం ఉంది? ఎప్స్టీన్ వెనకున్న వారు నిజంగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ద్వారా వెల్లడించేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా అంటే వాట్స్ యువర్ ఆన్సర్ సార్? ఇట్స్ వెరీ ప్రిమెచ్యూర్ బట్ ఐ వాంట్ టు నో జస్ట్ ఆఫ్ ఇట్. సి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏ 1776లో బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా పోరాడి స్వతంత్రం సంపాదించుకుంది. ఎప్పుడండి? 1776, అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. భారతదేశం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి 1947 15th ఆగస్టు స్వతంత్రం సంపాదించుకుంది. ఇప్పుడు మనము సాక్షి టీవీలో కూర్చొని ఈ రెండు దేశాల గురించి మాట్లాడతా, దాంట్లో జెఫ్రీ ఎప్స్టీన్ ఉదంతం మాట్లాడుతున్నాం. నేనేం డీవియేట్ అవ్వట్లా, ప్రేక్షకులు కూడా చెప్తున్నా, ఐఎమ్ నాట్ డీవియేటింగ్ ఫ్రమ్ ద మెయిన్ టాపిక్. ఈ బ్యాక్గ్రౌండ్ చెప్పకపోతే మీకు అర్థం కాదని చెప్తున్నా. 1776లో అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి 13 కాలనీలన్నీ కలిసి అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడి 1776 నుంచి 2026 వరకు 13 రాష్ట్రాలు 50 రాష్ట్రాలుగా అవతరించి ఇప్పుడు గ్రీన్లాండ్ని, వెనుజులాని కూడా, అటు కెనడాను కూడా అవసరమైతే అంతర్భాగం చేసే, అటు పనామా కెనాల్ను కూడా వీటి మీద ఆధిపత్యం సాధిద్దామనే మైండ్ సెట్తో ఉన్న అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. నేను ఎందుకు చెబుతున్నానంటే ఇదంతా, అమెరికా ఈజ్ బిల్ట్ ఆన్ 3 ఇంపార్టెంట్ థింగ్స్. 3 ప్రాథమిక మౌలిక సూత్రాల మీద అమెరికా అనే రాజ్యం ఏర్పడింది. లైఫ్, లిబర్టీ అండ్ పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్. లైఫ్, నా జీవితంలో నేను ఒక వ్యక్తిగా నేను పుట్టిన తర్వాత I have the right to decide what to eat, what not to eat, what to wear, what not to wear, what to study, what not to study, where to work, where not to work, whom to marry, whom not to marry అనేది ఆ లైఫ్ అనే మాటలో అంత అర్థం ఉంది. అమెరికన్ ఫస్ట్ ప్రిన్సిపల్ లైఫ్, లిబర్టీ, స్వేచ్ఛ, ఫ్రీడమ్. నేను ఎవరో చెప్తే కాదు, నాకేమి నచ్చితే నేను చేస్తాను, చేయాలి అనేది రెండోది. మూడోది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్, సంతోషమే నా జీవిత పరమావధి. కానీ ఇక్కడ డిస్క్లైమర్ ఆర్ రిమార్క్ ఏంటంటే, సంతోషం కోసము చేయకూడని అనైతికమైన, అధర్మమైన పనులు నువ్వు చేస్తున్నావా, ఏదైనా చేసేయచ్చు సంతోషం కోసం అనే క్వశ్చన్ మార్క్ పెట్టినప్పుడు మన ఇండియాలో, మన భారతదేశంలో, మన భారత్లో
BHARAT మనకు నేర్పింది ఏంటంటే ఏం చేసినా ప్రకృతిని హింసించకుండా, పరాయవాడిని హింసించకుండా, లిమిటెడ్గా నీ స్వేచ్ఛ ఎక్కడి వరకు ఉందంటే ఎదుటివాడి ఇక్కడ వరకు తీసుకురావచ్చు, కానీ ఎదుటివాడిని కొట్టే విధంగా నీకు స్వేచ్ఛ లేదు. అలాంటిది ఇక్కడ మనకు నేర్పిస్తే అక్కడ అమెరికాలో పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ కోసము వెర్రి తలలు వేస్తున్న విష సంస్కృతితో పాటు, పాశ్చాత్యీకరణ వెస్టర్నైజేషన్తో పాటు, మోడర్నైజేషన్తో పాటు, అడల్ట్రేషన్తో పాటు, గ్లోబలైజేషన్ అనే పేరుతో ఏవైనా చేసేయచ్చు, డబ్బు పరమావధి అనే మైండ్ సెట్కి అమెరికా స్లోగా ట్రాన్సిషన్ అయింది. ఇది దిస్ ఈజ్ ది స్టోరీ బిహైండ్ జెఫ్రీ ఎప్స్టీన్. మైండ్ సెట్, ఇట్ ఈస్ ద స్టోరీ. బిగ్ పిక్చర్ చూసినప్పుడు మైండ్ సెట్స్, ఎటువంటి మైండ్ సెట్తో నువ్వు ఉన్నావు, సిద్ధు అనే వ్యక్తి ఎటువంటి మైండ్ సెట్తో ఉన్నాడు, విలువలతో కూడి, సంప్రదాయాలతో కూడి, సంస్కారంతో కూడి విజయం సాధిద్దాం అనుకుంటున్నాడా, ఏం చేసినా పర్వాలేదు, ఎంత రక్తపాతం జరిగినా పర్వాలేదు, విమెన్ని, వైన్ని, వెల్త్ అయినా ఏదైనా వాడతాను, ఏదేం చేస్తాను, బై హుక్ ఆర్ బై క్రుక్ నేను గెలవాలి అనే మైండ్ సెట్తో ఉన్నాడా సిద్ధు, లేకపోతే రమేష్ కన్నిగంటి? ఇదే మైండ్ సెట్టు అక్కడ జెఫ్రీ ఎప్స్టీన్ ఉదంతంలో అమెరికన్ సొసైటీలో అక్కడ అది పుట్టి పెరిగి, ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద ఎండ్ ఐ కెన్ ఫాలో ఎనీ మీన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు కదా, ఏవైనా చేస్తా, నేను గెలవటం ఇంపార్టెంట్ అనే విష సంస్కృతి అక్కడ. అంటే అమెరికా, ఇన్ ఆర్డర్ టు సర్వైవ్ అమెరికా యాజ్ ఏ గ్రేట్ నేషన్ ఆర్ కంట్రీ, దే హ్యావ్ టు డూ సమ్ సోల్ సెర్చింగ్ నౌ. వాళ్ళ అంతరాత్మతో వాళ్ళు మాట్లాడుకోవాలి. హౌ టు కరెక్ట్ ది, డోంట్ వర్రీ అబౌట్ ద డేటా సెట్స్, వర్రీ అబౌట్ ద మోరల్ సెట్స్, వర్రీ అబౌట్ ద ఎథికల్ సెట్స్, వర్రీ అబౌట్ ది ఫ్యామిలీ వాల్యూ సెట్స్. అక్కడ కరెక్షన్ రావాలి. ద కరెక్షన్ హ్యాస్ టు బీ స్టార్టింగ్ ఫ్రమ్ దేర్. దెన్ ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు పుట్ బ్లేమ్ ఎంటైర్లీ ఆన్ ది అమెరికన్ సొసైటీ. మేబీ అమెరికన్ సొసైటీ బై అండ్ లార్జ్ ఈజ్ వెరీ డెమోక్రటిక్, very, very talented, very, very hardworking, very, very liberal, but at the same time, some black sheep in American society. And administration. Some exceptions and some aberrations. Jeffrey Epstein is one of those aberrations. But by and large, American society is a talented and most democratic and liberal society. So, ఏదో ఒక జెఫ్రీ ఎప్స్టీన్ ఉన్నాడు కాబట్టి we should not put the entire blame on the American society. We have to have that kind of maturity, mental maturity. సార్, ఇంత టాక్సిక్ స్టోరీస్ మనం చూస్తున్నప్పుడు, ఇంత టాక్సిక్ ఎన్వైర్న్మెంట్ ఉంటుందా అనేటువంటి భయాలు మనకు కనిపిస్తున్నప్పుడు, సొల్యూషన్స్ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఐడియాలజీ అనేటువంటిది అంత ఈజీగా పోయేది కాదు. ఇంకా ఎంతమంది జెఫ్రీ ఎప్స్టీన్ లాంటి మనస్తత్వాలు ప్రపంచంలో దాగున్నారు. వీళ్ళకి సపోర్ట్గా ఆ కంట్రీస్ అడ్మినిస్ట్రేషన్స్ నిలుస్తూ ఉంటారు కూడా చాలా దేశాలు. మరి దీన్ని అంత సులువుగా మనం రూపుమాపలేం. ఒకటే ఇంటర్వెన్షన్ ఏంటంటే సిద్ధు గారు, సార్, మదర్స్ ల్యాప్, అమ్మ ఒడి తొలి పాఠశాల. సిద్ధు గారు ఇలా ఉన్నారు అంటే సిద్ధు గారు వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారు సిద్ధుకి? ఉగ్గి పాలతో పాటు అమ్మ ఇచ్చే పాలుతో పాటు, అమ్మ పెట్టే అన్నంతో పాటు, అమ్మ వినిపించే నీతి కథలు, అమ్మ వినిపించే గోరుముద్దలతో పాటు, తినిపించే గోరుముద్దలతో పాటు, అమ్మ బోధించే నీతి, నియమము, ధర్మము, అధర్మం గురించి అమ్మ ఏ విధంగా పసిపాపని లాలిస్తా పాలిస్తా పెంచుద్దో. అంటే మార్పు ఎక్కడ రావాలంటే, ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందో, కుటుంబ వ్యవస్థలో నుంచి వచ్చిన ఒక వ్యక్తి విషంగా మారే అవకాశము, పెద్ద రాగి పాత్రలో లేకపోతే ఇంత పెద్ద పాత్రలో ఉన్న పాలల్లో చిన్న చిటికెడు విషం ఎట్లానో, అంటే జెఫ్రీ ఎప్స్టీన్ ఉదంతం కూడా అట్లానే. తల్లి, మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్. సో ఇంటర్వెన్షన్ ఎక్కడ ఉండాలంటే, ఇలాంటి దుర్మార్గాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, సొల్యూషన్ ఏంటి అన్నప్పుడు, అమ్మ తొలి గురువు. సో అమ్మ ఒడిలోనే నీతి, నియమము, విలువలు అమ్మ కనుక బోధించడం అనేది స్టార్ట్ అయ్యి ఆల్రెడీ మనకుంది ఇండియాలో.
అక్కడ కూడా ఇంకా ఎక్కువ ఆ మోరల్ ఎథికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హౌ డు యూ లీడ్ ద లైఫ్ వితౌట్ కాజింగ్ ఎనీ హార్మ్ టు అదర్స్. దట్ హ్యాస్ టు బీ గివెన్ యాజ్ ఏ ఫుడ్. దట్ ఈస్ ద ఫుడ్ ఫర్ థాట్. మార్పు ఎక్కడ రావాలంటే అమ్మ ఒడిలో నుంచే తొలి పాఠశాల, తర్వాత యూ గో టు యూకేజీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ స్కూలింగ్, తర్వాత యూ గో టు కాలేజ్, తర్వాత యూ గో టు యూనివర్సిటీ, తర్వాత యూ గో టు గెట్ టు డూ ఏ జాబ్, రైట్? సోషలైజేషన్ ప్రాసెస్లో ఇవన్నీ స్టేజెస్. మొదటి స్టేజ్ ఏంటంటే అమ్మ ఒడి. అమ్మే తొలి గురువు కాబట్టి అమ్మ ఇవి కనుక బోధించడం స్టార్ట్ అయితే అది స్లోగా ఉగ్గుపాలతో పాటు ఆ మైండ్ రైట్ కైండ్ ఆఫ్ మోరల్ మైండ్ సెట్, మోరల్ ఫ్యాబ్రిక్ అంటాం, అది ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయితే దేశాలు పడిపోవు, సంఘాలు పడిపోవు, సొసైటీలు లేకపోతే విశ్వవిద్యాలయాలు లేకపోతే కార్పొరేట్స్ పడిపోకుండా ఉండాలి అంటే విలువలతో కూడిన విద్య, విలువలతో కూడిన జీవన విధానము, వాల్యూ ఓరియంటెడ్, ఎథికల్ ఓరియంటెడ్, గివెన్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్, given the AI and emerging technologies age, there are a plenty of data sets, but the right kind of mindset with a right kind of moral ethical fabric, if you don't have, you are going to create havoc, you are going to create a disaster. That's why moral education, ethical education చాలా ఇంపార్టెంట్. అప్పుడు జెఫ్రీ ఎప్స్టీన్స్ తగ్గుతారు. వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది అది ఇళ్లలో నుంచి మొదలవ్వాలి. అమ్మ ఒడిలో నుంచి ఫస్ట్ స్కూల్ అమ్మ ఒడి, మదర్స్ ల్యాబ్. ఎస్, అమ్మ ఒడి నుంచి మొదలయ్యి విద్యార్థుల టీచర్స్ ద్వారా కూడా దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకుంటూ ఫ్రెండ్స్, సొసైటీ, మనం ఎంచుకునేటువంటి ఆదర్శాలు కూడా దానికి సజ్జన సాంగత్యం, సజ్జన సాంగత్యం. ఎస్, ట్రూలీ. బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటే ఎస్ ఎస్ యూనో మంచి వాళ్ళతో స్నేహం చేయటం అనేది అంత ఇంపార్టెంట్, ఆ మైండ్ సెట్. ట్రూలీ ట్రూలీ. సో ఇంకొక జెఫ్రీ ఎప్స్టీన్ తయారుగా మనం చూడకుండా ఉండాలి అంటే ఇలాంటి కరెక్షన్స్ చేసుకోవాలి అనేది ఎవ్రీ డిజాస్టర్ విల్ టీచ్ యూ ఎ లెసన్. ఈ డిజాస్టర్ మనకి చెప్పిన లెసన్ ఇది. మీ అనుభవాలకి ఒక క్వశ్చన్ వేసి దాన్ని లిమిట్ చేయడం నాకు ఇష్టం లేదు సార్. ఐ వాంట్ టు హ్యావ్ ఎ ఓపెన్ టాక్. మేబీ ఫ్యూచర్ ఇప్పుడు మీరు ఒక లాస్ట్ కన్క్లూజన్ రిమార్క్స్ అనేటువంటిది, నో క్వశ్చన్స్, నో బౌండరీస్, ఓపెన్ టాక్, యువర్ మెసేజ్ టు ద పీపుల్, యువర్ మెసేజ్ ఎస్పెషల్లీ టు ద పేరెంట్స్ అండ్ ఆల్సో టీచర్స్ అండ్ టు ద సొసైటీ యాజ్ ఎ హోల్ సార్. కనగట్టి సార్. సిద్ధు గారు, సాక్షి టీవీ సాక్షిగా చెప్తున్నా, తల్లికి మాతృభూమికి చెడు చేసే పని కానీ తలదించుకునే పని కానీ చేయకూడదని ప్రతి వ్యక్తి కడుపులో కసితో ఒట్టు పెట్టుకుంటే, ఫైర్ ఇన్ ద బెల్లీ టు మేక్ ఇట్ బిగ్ ఇన్ లైఫ్ బై టేకింగ్ ఎథికల్, మోరల్ అండ్ సిస్టమాటిక్, ఫ్యామిలీ ఓరియంటెడ్ రూట్, you will never ever be defeated. Given the social media, given the technology upsurge, disruptive technology called AI యుగంలో ఉన్నాం కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో, రైట్ నౌ వాల్యూస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎవర్, బికాజ్ with the advent of AI, many disastrous things can happen if your moral fabric is not right. So జెఫ్రీ ఎప్స్టీన్ మనకి చెప్పిన లెసన్ ఏంటంటే, చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు పాటించొద్దు. అలా చేస్తే ఏమవుద్ది? జెఫ్రీ ఎప్స్టీన్ అవుతాడు. చెడు విన్నాడు, చెడు చూశాడు, చెడు పాటించాడు. ఇక్కడ చివరికి ఏమైంది? మోరల్ ఎథికల్గా అమ్మకి మాతృభూమికి తలదించుకునే పని చేయకుండా ఉండాలి. మదర్ అండ్ మదర్ ల్యాండ్, యువర్ మదర్, అవర్ మదర్ అండ్ అవర్ మదర్ ల్యాండ్ షుడ్ నెవర్ బౌ ఇట్స్ హెడ్ ఇన్ షేమ్ అనేది మనం ఒక పారామీటర్గా తీసుకొని పనిచేస్తే మోటివేట్ అయ్యి, వీ గాట్ టు ప్లాన్, వీ గాట్ టు ప్రిపేర్, వీ గాట్ టు పర్స్పైర్, వీ గాట్ టు ఇన్స్పైర్. ఏది? ఫర్ గుడ్, ఫర్ ధర్మ అనేది కనుక మనం ఆ మైండ్ సెట్ని అలవాటు చేసుకుంటే, వీ డోంట్ నీడ్ టు ఫీల్ ఇన్ఫీరియర్ టు ఎనీ కంట్రీ ఆర్ ఎనీ సిచ్యువేషన్. సో దట్ షుడ్ బి ద మోటో. అంటే సెల్ఫ్ అవేర్నెస్. నేను ఎవరికి పుట్టాను, ఎప్పుడు పుట్టాను, ఎక్కడ పుట్టాను, నాకు జన్మనిచ్చిన వాళ్ళు కానీ, నాకు జన్మనిచ్చిన దేశం కానీ నేను చేసే పనితో సిగ్గుతో తలదించుకోకుండా ఉండాలి అనే ఒక ప్రతిజ్ఞ, సెల్ఫ్కి సెల్ఫ్, నీ ఆత్మతో మాట్లాడుకొని సెల్ఫ్ టాక్ చేసుకొని, యూ నీడ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ప్రతిజ్ఞ, ప్లెడ్జ్.
దెన్ ఆటోమేటికల్లీ ఒక మనిషి ఒక సమూహం అవుతాడు, సమూహం సంఘం అయింది, సంఘం రాజ్యం అయింది. సో మార్పు హ్యాస్ టు స్టార్ట్. యూ బి ద హార్బింజర్, ఫోర్ రన్నర్, యూ బి ద క్యాటలిస్ట్, యూ బి ద గేమ్ చేంజర్ బై యువర్ ఇంటెంట్, కంటెంట్ అండ్ క్యారెక్టర్ అని చెప్పాను నేను. సో రైట్ కైండ్ ఆఫ్ ఇంటెంట్, రైట్ కైండ్ ఆఫ్ కంటెంట్, రైట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఫర్ ది కంట్రీ సేక్ అని మన రక్తంలోకి, మన డిఎన్ఏలోకి ఆ థింకింగ్ వెళ్ళిపోవాలి. నేను చేసే పని మూలాన నా తల్లి కానీ, నా సమాజం కానీ, నా స్కూల్ కానీ, నా కాలేజ్ కానీ, నేను పనిచేసే సంస్థ కానీ తలదించుకోకూడదు. అటువంటి మోరల్ ఎథికల్ ఇంగ్రీడియంట్స్ నీ టెక్నాలజీకి జోడిస్తే అద్భుతమైన ప్రపంచం ఏర్పడుద్ది. నీ టెక్నాలజీకి, ఏఐ టెక్నాలజీకి, ఇప్పుడు వస్తున్న ఎమర్జింగ్ టెక్నాలజీస్కి విలువలు లేని, ఓన్లీ ప్రాఫిట్ ఓరియంటెడ్, నాట్ పర్పస్ ఓరియంటెడ్, ప్రాఫిట్ ఓరియంటెడ్ మనస్తత్వాన్ని అలవాటు చేసావా, భస్మాసుర హస్తంలోగా నీ టెక్నాలజీనే నిన్ను అధపాతాళానికి తొక్కేస్తుంది. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఎస్, ఎప్స్టీన్ ఫైల్స్ గురించి కన్నగంటి రమేష్ గారి విశ్లేషణ మనం చూసామన్నమాట. ఇది మానవత్వానికి సంధిస్తున్నటువంటి ప్రశ్నలు, భావితరానికి సంధిస్తున్నటువంటి ప్రశ్నలు, తల్లిదండ్రులపైన మెదులుతున్నటువంటి ఎన్నో అనుమానాలు, సభ్య సమాజంపై నెలకొన్నటువంటి ఎన్నో దురాభిప్రాయాలు. ఏదైనా సరే చెడు మనతోనే ఉంటుంది కాబట్టి మంచిని మనము తీసుకొని చెడుని విసర్జించాల్సిన అవసరం ఉంది. మంచి చెడు రెండు కలగలిపిన ఈ సమాజంలో దేన్ని మనము పూర్తిగా నిర్మూలించలేము, అది మంచి అయినా సరే చెడైనా సరే. కానీ ఎంతవరకు మనం మంచిని అలవర్చుకుంటున్నాం, ఎంతవరకు మనలోని చెడును మెల్లమెల్లగా తగ్గించుకుంటూ పోతూ మంచి వైపు అడుగులు వేస్తున్నాం అనేటువంటిదే మన జీవితాన్ని కూడా నిర్దేశిస్తుంది, మన వ్యక్తిత్వాన్ని నిలబెడుతుంది. అలాంటి మంచి మనుషులుగా మెలగాలి. కనగంటి రమేష్ గారు వారు ఈ యొక్క సెషన్ ద్వారా ఒక మంచిని తెలిపారు. ఎప్స్టీన్ ఫైల్స్ దురాగతాల్ని కూడా వివరించారు. మానవత్వం అనేటువంటిది పరిడవిల్లాలి అంటే చెడు గురించి తెలుసుకోవాలి, కానీ చెడుకు ఆకర్షితులు అవ్వకూడదు. దాన్ని వీలైనంతగా చెడుని మన నుంచి తరిమేయాలి. ఇది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం, సారాంశం. ఏదైతే అమెరికాలో జరిగిందో ఎప్స్టీన్ ఫైల్స్ ఉదంతం, నిజంగా మన న్యాయమూర్తి కళ్ళకు ఇదివరకు గంతలు కట్టినట్లుగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, అమెరికాలో ఉండేటువంటి లిబర్టీ స్టాచ్యూకి గంతలు కట్టాల్సిన పరిస్థితి. అదే శిక్ష, అదే పనిష్మెంట్, అది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి కాదు. ఎవరైతే పాలకులు తెలిసి కూడా ఈ యొక్క నేరాల్ని ప్రోత్సహించారో వారికి, దీని వెనక ఉన్నారో ఎవరైతే పారిశ్రామికవేత్తలు వారికి, సమాజాన్ని ఎవరైతే చెడుని విషపు బీజాలుగా నాటి వారి యొక్క స్వార్థ ప్రయోజనాలకి, కృత్రిమ సంతోషాలకి బలి పశువులుగా చేశారో వారికి నిజంగా ఇవన్నీ విస్తుగొలిపే విషయాలు, దిగ్భ్రాంతికర విషయాలు. మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు అన్న అందశ్రీ మాటలు ఆయన వెళ్ళిపోయినా ఇంకా మన మధ్యనే వినిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి విషయాలు చూసినప్పుడు ఇవి ఇంకా మనకు సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. దీని గురించి చర్చించుకోవాలి, తెలుసుకోవాలి. ఇలాంటి పనులు చేయకూడదురా, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని తెలుసుకొని దాని నుంచి దూరంగా ఉండాలి. దానికి కన్నగంటి రమేష్ లాంటి వారు కూడా మీ పాత్రగా మీ సెంటర్ ఆఫ్ హ్యూమన్ స్టడీస్ ద్వారా కూడా విరివిగా మీరు ప్రయత్నం చేస్తున్నారు సార్. దీన్ని కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వ్యవసాయ కుటుంబం నుంచి మీ తండ్రి గారు వ్యవసాయ కూలీగా ఉన్న ఇంత స్థాయికి ఎదిగారు. కన్నగంటి హనుమంతు మా ముత్తాత గారు, కన్నగంటి హనుమతి గారు ఈ బ్రిటిష్ పాలకుల కాల్పుల్లో మరణించారు, అసూలు బాసారు ఆయన. ఇటువంటి కుటుంబం నుంచి ఒక గొప్ప గ్రేట్ గ్రాండ్ ఫాదర్, మరో పక్క తండ్రి కష్టాలని చూశారు, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ యొక్క ధైర్య సాహసాలు చూశారు. మీ జీవితాన్ని మలుచుకున్నారు. ప్రభావితం చేయాలి మీరు ఇంకా రానున్న రోజుల్లో సమాజానికి. అండ్ ఈ యొక్క డిఫెన్స్ సెక్టర్లో కానివ్వండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కానివ్వండి, మీ పాత్ర అమోఘం సార్. దీన్ని ఇలానే కంటిన్యూ చేయాలని చెప్పి ఎడ్యుకేట్ చేయాలి, నాట్ ఓన్లీ స్టూడెంట్స్ బట్ ఆల్సో పేరెంట్స్ అండ్ ఆల్సో టీచర్స్ అండ్ సొసైటీ యాజ్ ఎ హోల్. అండ్ సాక్షి టీవీ ఈస్ కంగ్రాచులేటింగ్ యూ సార్. అండ్ సారీ, ఎప్స్టీన్ ఫైల్స్ ఉదంతం గురించే కాదు సార్, ఇంకా మంచి విషయాల గురించి మాట్లాడుకుందాం ఫ్యూచర్లో. సాక్షి విల్ గివ్ ద మంచి మోడల్, ఎడ్యుకేట్, ఎంపవర్, ఎక్స్పాండ్. విద్య ద్వారా తలరాత ఎట్లా మార్చుకోవచ్చో సాక్షి టీవీ ద్వారా మనం 10 మంది కార్మిక, కర్షక, రైతు సోదరులకి, లేదా ట్రైబల్, సోషల్ వెల్ఫేర్, మైనారిటీ, బీసీ వెల్ఫేర్ స్టూడెంట్స్కి చెప్పి విద్య ద్వారా తలరాత మార్చుకొని, దేవుడు ఒక రాత రాస్తే విద్య ద్వారా మనం తలరాత రాసి ముందరికి ఎట్లా వెళ్ళొచ్చు అనే దాని మీద కూడా మనం ప్రయత్నం చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ కన్నగంటి రమేష్ సార్. థ్యాంక్ యూ. జై హింద్.
థ్యాంక్ యూ. అండ్ దిస్ ఇస్ ఈశ్వర్ విత్ కనగంటి రమేష్ గారు ఫర్ సాక్షి టీవీ.